ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీల మధ్య యాసంగి 2వ విడత రైతు భరోసా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. 2వ విడతలో 3 ఎకరాల వరకు డబ్బులు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ సీజన్లో సుమారు 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. రైతు భరోసా నిధులను మరింత మంది రైతులకు విస్తరించాలని నిర్ణయించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత నెలలో ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. కాగా పట్టాదారు పాస్ పుస్తకాలు లేని వారికి నిధులు జమ కాలేదు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసింది. ఇక నుంచి వారికి సైతం రైతు భరోసా పథకం అమలు చేయాలని నిర్ణయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తా ఉంది. గత నెల నుంచి కూడా 1 ఎకరం ఉన్నటువంటి రైతులకు నిధులను జమ చేస్తా ఉంది. ప్రస్తుతం 2వ విడతకు సంబంధించి 2 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమైంది. అందుకు సంబంధించి నిధులను కూడా విడుదల చేసేందుకు ఇప్పుడు కసరత్తు కూడా ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. దాదాపు 2,650 కోట్ల నిధులను కూడా సమీకరించాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. దీంతో అటు ఈ రైతు భరోసాతో పాటు అటు జీతాలు, అప్పులు ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు చెల్లించిన తర్వాత రైతు భరోసాకు కావాల్సినటువంటి నిధులను సేకరించే పనిలో ఇప్పటికే అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తా ఉంది. మొత్తం 3 విడతల్లో యాసంగి రైతు భరోసా నిధులను జమ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినటువంటి సమయంలో మొదటి విడతలో భాగంగా మార్చి 22న ఎకరం ఉన్నటువంటి దాదాపు 3,590 కోట్లను 70 లక్షల మంది రైతుల ఖాతాలో కూడా ఇప్పటికే నిధులు జమ అయిపోయాయి. 2వ విడత నిధులను ఈ నెల 2వ వారంలో జమ చేసేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఈసారి ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతులకు నిధులు ప్రభుత్వం జమ చేసేటువంటి పరిస్థితి. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం వరకు 2వ దఫాలో నిధులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆ పైన ఉన్నటువంటి భూమి అటు రైతులకు కావాల్సినటువంటి నిధులను ఈ నెల చివరిన కూడా చెల్లించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ప్రతి సీజన్ లో ఎకరాకు ప్రభుత్వం రైతు భరోసా కింద 6,000 రూపాయలు ఇస్తా ఉంది. 2 సీజన్ల కంటే సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తుండగా ఇది 2వ సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు. అయితే ఇందుకోసం ఇప్పటికే దాదాపు 70 లక్షల రైతుల ఖాతాలో కూడా నిధులు జమ అయిపోయాయి. మిగిలినటువంటి రైతులకు ఈ నెల చివరి వారం వరకు కూడా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆర్థిక లోటు ఉన్నటువంటి నేపథ్యంలో నిధులను విడతల వారీగా కూడా విడుదల చేస్తా ఉంది. కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా రైతులకు టక్కురాని కూడా వారి అకౌంట్ లో డబ్బులు పడిపోతున్నటువంటి సందర్భం కల్పిస్తా ఉంది. అయితే కొత్తగా రైతు భరోసాకు అప్లై చేస్తున్నటువంటి రైతులు కూడా రైతు భరోసా లబ్ధి పొందేందుకు కూడా అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు రైతుల పేరు మీద లేవో ఆ మార్పుల చేర్పులకు సంబంధించి కూడా అవకాశం కల్పించింది. దీంతో నూతనంగా కూడా రైతు భరోసా అందుకునేటువంటి రైతుల సంఖ్య కూడా ఈసారి పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏప్రిల్ 15 నుంచి కూడా 20వ తేదీ మధ్య యాసంగి 2వ సీజన్ కు సంబంధించి డబ్బులు ఇప్పటికే జమ అవుతున్నటువంటి పరిస్థితి. 15 నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ నిధులు జమ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ రైతు భరోసాకు సంబంధించి రైతును ఆర్థికంగా ఆదుకోవాలి. రైతులు అప్పుల పాలు కాకుండా ఇది కొంత వాళ్ళకి ఆర్థిక చేయూతలాగా మిగులుతుందని ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి రైతు భరోసా 10,000ను 12,000కు చేసింది. మరోపక్క అటు సన్నవడ్లకు కూడా ప్రభుత్వం ఇప్పటికే క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తా ఉంది. అంతకు ముందు కూడా రైతు భరోసా అంటే రైతు రుణమాఫీని కూడా ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకోవచ్చు. అటు రైతు భరోసా, రైతు బీమాతో పాటు సన్నవడ్లకు బోనస్, రుణమాఫీ ఇలాంటి అనేక కార్యక్రమాలను కూడా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ భరోసాకు సంబంధించి కూడా నిధులను పూర్తిగా రైతులకు ఎక్కడ మధ్యవర్తులు లేకుండా రైతులకే అందజేయాలన్న ఉద్దేశంతో నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోనే కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కొంత ఈ యాసంగి సీజన్ కు సంబంధించి
డిసెంబర్ లో రావాల్సినటువంటి నిధులు కొంత ఆలస్యం కావడం, ప్రభుత్వం దగ్గర ఆర్థిక లోటు ఉన్నటువంటి క్రమంలో ఆలస్యం జరుగుతూ వస్తుంది. దీన్ని ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా చేసుకున్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా దీన్నే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అధికార పార్టీని ఉక్కిరి పిక్కిరి చేసిందని చెప్పుకోవచ్చు. రైతు భరోసా నిధులు విడతల వారీగా కాకుండా ఒకేసారి రైతుల ఖాతాలో జమ చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒకేసారి నిధులను జమ చేసింది. అదే తీరుగా కూడా జమ చేయాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం మాత్రం విడతల వారీగా విడుదల చేయడానికే సిద్ధమైంది. అందులో భాగంగా మొదటి ఎకరం ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే నిధులు జమ అయిపోయాయి. దాని తర్వాతకి 2 నుంచి 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఆర్థిక లోటు నేపథ్యంలో ఇప్పటికే డబ్బులు సేకరించాలని సీఎం ఆదేశించినటువంటి పరిస్థితి. మరికొద్ది అంటే 2వ వారం నుంచి కూడా రైతుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ యాకేష్. ప్రస్తుతం ఉన్న వారితో పాటుగా భారీ సంఖ్యలో లబ్ధిదారులకు కొత్తగా అవకాశం కల్పించనుంది. రైతు భరోసా అర్హుల జాబితాలు లేకుండా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రేవంత్ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పాత లబ్ధిదారులకే పరిమితమైన కొత్త భరోసా పథకాన్ని కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా దాదాపుగా 85,000 మంది రైతులకు రైతు భరోసా పథకం అమలు కానుంది. వారిలో ఇప్పటికే 62,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను వ్యవసాయ శాఖ ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. రైతుల అర్హత, భూమి వివరాలు, పట్టాదారుల నిజాలను నిర్ధారించిన తర్వాత వారం 10 రోజుల్లో తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. కొత్త రైతులకు ఏప్రిల్ 15 నుంచి 20వ తేదీల మధ్య యాసంగి 2వ విడత రైతు భరోసా నిధులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సీజన్లో సుమారు 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత వానాకాలం సీజన్లో లబ్ధి పొందిన ప్రతి రైతుకు ఈ యాసంగిలో కూడా ఎటువంటి కోతలు లేకుండా పూర్తి స్థాయి పెట్టుబడి సాయం అందించనుంది. 2025-26 ఖరీఫ్ సీజన్లో సుమారుగా 69.39 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 8,744.13 కోట్లను కేవలం 9 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఇక రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో నల్లగొండ జిల్లా 5.22 లక్షల మందితో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ రైతులకు భరోసా నిధులు ఇక నుంచి రెగ్యులర్ గా అందించింది.